హాయ్ అండి. కాశ్మీర్ అయితే యుద్ధ వాతావరణం నెలకొందండి. ఖచ్చితంగా ఎవరేమనుకున్నా నేనైతే ఎయిర్ ఫోర్స్ ఎళ్ళైతే పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఎంతలా దాడి చేసిందంటే ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దానిపైనైతే క్లియర్‌గా అయితే మన ఎయిర్ డిఫెన్స్ ఎళ్లి అక్కడికైతే దాడి చేయడం చూసాం. పాకిస్తాన్ కూడా వాళ్ళ ఆర్మీ కూడా ఒప్పుకుంది. ఇండియా ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఇక్కడైతే దాడి చేశారనేది ఒప్పుకుంది. కానీ పాకిస్తాన్‌లో కూడా దాడి చేశారనైతే మన ఇండియా సంబంధించి ఆర్మీ అయితే చెప్తుంది. కానీ పాకిస్తాన్ అయితే దాన్ని ధృవీకరించలేదు. కానీ ఆక్రమించిన కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ మటుకు వాళ్ళైతే దాడైతే చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోతుంది. కాకపోతే ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో అక్కడ కొన్ని షెల్టర్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ షెల్టర్‌లు మొత్తం కూల్చేశారు. ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది పాకిస్తాన్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ ఎంత వీక్‌గా ఉందో మనకైతే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక మిస్సైల్ మన ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బార్డర్‌లో రాడార్స్ అనేవి ఉంటాయి. ఆ రాడార్స్ అనేవి మన దేశంలో నుంచి వెళ్తూ ఏదైనా మిస్సైల్ వెళ్ళిందంటే కనీసం 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దగ్గరే వాళ్ళకి గుర్తించేస్తుంది రాడారు. గుర్తించినప్పుడు వాళ్ళు అలర్ట్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ దగ్గర నుంచి మిస్సైల్ పంపించి ఏదైతే మిస్సైల్ వస్తుందో దాన్నైతే కూల్చేయడం జరుగుతుంది. కానీ నేనైతే వాళ్ళు అలాంటి పని చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత వీకు ఎయిర్ డిఫెన్స్ అయితే సంబంధించి వాళ్ళ దగ్గర అయితే వీక్‌గా ఉన్నట్టే తెలుస్తుంది క్లియర్‌గా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చారు. ఇంతకుముందు అమెరికా సహాయం చేసింది వాళ్ళకైతే ఇంతకుముందు చూసాం మనమైతే. ఆ టైంలో వాళ్ళకి ఇంత ఎయిర్ డిఫెన్స్ అనేది అప్పుడు కూడా ఇంత డెవలప్ కాలేదు. అందుకని అప్పుడైతే ఇవ్వలేదు. ఇప్పుడు పాకిస్తాన్‌కి అగైనెస్ట్‌గా అమెరికా ఉంది కాబట్టి చైనా కూడా రేపొద్దున మాకు కూడా ఇబ్బంది కలుగుతుందని చైనా వాళ్ళు కూడా